నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీరిషి. ఈ రోజు వార్తల్లోని అంశాలు చూద్దాం. ఇక కాంగ్రెస్ విజయోత్సవ వేడుకలు నిన్నటితో ముగిశాయి. మరి ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే రైట్, మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ అయినటువంటి ఉపేంద్ర గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. కాంగ్రెస్ విజయోత్సవ వేడుకలు నిన్నటితో పూర్తయ్యాయి. అలాగే తెలంగాణ సచివాలయం ముందు కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. దీని మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కూడా విమర్శలు ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు, విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అసలు ఎందుకంటారు దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఇలా అనడం? వాళ్ళు ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే, గత 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో కనీసం ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా నిర్మించలేకపోయారు. ఈ రోజు మేము నిర్మించుకున్నామని ఏమంటారు, దాన్ని ఓర్చుకోలేక ఇవన్నీ విమర్శలు అండి. అయితే తెలంగాణ తల్లి రూపురేఖలు కూడా మార్చేశారు. తెలంగాణ తల్లి కాదు, సోనియా గాంధీ కేవలం కాంగ్రెస్ తల్లి, ఎందుకంటే అభయహస్తం చూపించినట్టు ఎక్కడైనా ఉందా అని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు. మరి దాని మీద మీ స్పందన ఏంటి? దీనికి మేము ఎగ్జాంపుల్ చెప్తామండి. 2007లో రాములమ్మ తల్లి తెలంగాణ పార్టీ పెట్టాదండి. తన రాజపేట మండలంలో ఒక విలేజ్ లో ఇదే ఈరోజు మేము నిర్మించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని 2007లోనే ఆమె నిర్మించారండి. దాన్ని కూడా దాని కదలికలతో ఏర్పాటు చేశామండి ఇక్కడ. అయితే తెలంగాణ తల్లి విగ్రహం అంటే కేవలం అభయహస్తం ఉంది. రాములమ్మ ఏర్పాటు చేసిన దాంట్లో ఒక చెయ్యి కిందికి ఉంది, ఇంకో చేతిలో సజ్జలు, జొన్నలు, ఆ తర్వాత వరి, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. మరి అభయహస్తం ఇప్పుడు ఒకసారి మీరు దేవతలను కూడా చూడండి. శివుడు కూడా అభయహస్తం పెడతాడు, లక్ష్మీదేవత అభయహస్తం పెడతాడు, వినాయకుడు అభయహస్తం ఉంటది. అంటే వాళ్ళందరి చేతిలో మా కాంగ్రెస్ పార్టీ అభయహస్తమేనా అండి? మరి ఎందుకు విమర్శిస్తున్నారు? మేము చెప్తున్నాం కదా, వాళ్ళు చేయలేని పనులు మేము చేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ప్రజలలో ఆదరణ పొందుతుంది. దీన్ని ఎట్లా తిప్పికొట్టాలి, ఎట్లా వీళ్ళ మీద మా దుమ్మెత్తిపోయాలని ప్రతి విమర్శలు చేస్తారు. కానీ ఏం లేదు, వాళ్ళ దగ్గర మ్యాటర్ లేక ఇవన్నీ విషయాలు, అంతేగాని ఏం లేదండి. తెలంగాణ తల్లి విషయానికి తీసుకున్నట్టయితే కూడా చేతిలో బంగారు బతుకమ్మ లేదు, బతుకమ్మ అనేదే లేదు. అసలు తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను వేరు చేశారని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత గారు వ్యక్తం చేస్తున్నారు. దాని మీద మరి మీరేమంటారు? ఇక ఈ విషయానికి వస్తే, లిక్కర్ స్కామ్ లో తెలంగాణ పరువును తీసుకుపోయి టీఆర్జీలో తాకట్టు పెట్టిన వీరవనిత కవిత కూడా తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతుందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందండి. అంటే లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారు ఉన్నారని అనుకుంటున్నారా మీరు? ఆల్రెడీ జైలు కూడా పోయింది అండి. అంటే లేదు, కేవలం అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. తెలంగాణ తల్లి విగ్రహంలో కవిత మాట్లాడాలంటే తెలంగాణ ఆడబిడ్డలకు తల ఉంచుకొని బతుకమ్మ పేరు చెప్పి బతుకమ్మ కాలమెల్ల తీసిన కవిత హైదరాబాద్ నడిపొట్టున ముక్కు నేలకు రాసినాక తెలంగాణ తల్లి గురించి మాట్లాడాలి. తెలంగాణ ఆడబిడ్డ ఉండి ఇక్కడ వచ్చి తెలంగాణ తల్లి గురించి ఆమె మాట్లాడే నైతిక అర్హత లేదు ఆమెకు. నిన్న ఇదే విషయం గురించి కూడా కవిత గారు సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలని చెప్పేసి కూడా అన్నారు కదండి. మరి కవిత గారు అన్నికి అసలు ఆమె అరువురాలే కదండి. ఏ విధంగా అరువురాలండి ఆమె? బతుకమ్మ పేరు చెప్పుకొని లిక్కదంద చేసి ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆడపడుచుల గౌరవాన్ని ఇవాళ టీఆర్జీలో తాకట్టు పెట్టిన కవిత కూడా మాట్లాడుతుందా అండి తెలంగాణ తల్లి గురించి? రైట్. మరి హరీష్ రావు గారు తర్వాత ఇంకా కేటీఆర్ గారు కూడా వ్యక్తం చేస్తున్న, నిన్న అసెంబ్లీకి టీషర్ట్లు వేసుకొచ్చిన సందర్భం కూడా నిన్న మనం చూసాము. అసలు ఎందుకు అలా నిరసన చేసుకుంటూ అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళకు ఉనికి లేదు కదా, ఏదో ఒక రాద్ధాంతం చేయాలని, అంతేగాని దాంట్లో ఏం లేదండి. వీళ్ళు ఇవంతా చేయవలసిన అవసరం ఏంటండి? గత 10 ఏళ్లలో వీళ్ళే పెట్టొచ్చు కదండి. వీళ్ళు ఉద్యమకారులని మర్చిపోయారు, తెలంగాణ తల్లిని మర్చిపోయారు. వీళ్ళన్ని ఈ రోజు మేము చేస్తుంటే అది ఓర్చుకోలేక ఇవన్నీ చేస్తున్నారు కదండి. అయితే నిన్న మేము కొంతమందితో మాట్లాడిన సందర్భం చూస్తే, ఏడాది పాలనలో అన్ని కూడా నాశనం చేశారు. రైతు భరోసా అన్నారు, తర్వాత రైతు రుణమాఫీ అన్నారు, ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఆ తర్వాత పెన్షన్ల పెంపు అన్నారు, మహిళలకు చేయూత అన్నారు. ఇవన్నీ బొందబెట్టిన సందర్భం కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. దానికి మరి మీ సమాధానం ఏమంటారు? మీరు కూడా చూడండి రిషి గారు, ఆల్రెడీ మేము వచ్చిన 1 year లో మేము చేసిన పథకాలు ప్రజలకు వెళ్ళాయి. ఈ రోజు ఎక్కడ చూసినా ఆడపడుచులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాము, 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చాము, అదే విధంగా వచ్చేసి 200 ఎలక్ట్రిసిటీ ఇచ్చాము. ఇట్లా
దరిదాపు 6 పథకాలు అమల్లోకి తీసుకొచ్చాం రిషి గారు 1 year లోనే. వీళ్ళు గత 10 ఏళ్లలో వీళ్ళు దళితునికి 3 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చారా అండి? ఉచిత విద్య అన్నారు, KG to PG ఇచ్చారా అండి? ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఏది చేయలేదండి. వీళ్ళు దాచుకున్నారు, దోచుకున్నారు. వీళ్ళు మాట్లాడుతున్నారా? మేము 10 సంవత్సరాలు మీరు చేసినవి చెప్పండి, మేము 1 year లో మేము చేసి చెప్తాము. చర్చకు రమ్మనండి వాళ్ళని. మరి చర్చకు ఎందుకు వస్తలేరు? రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు సవాల్ విసిరినా కూడా ఎందుకు రావట్లేదు? ఎవరు? రేవంత్ రెడ్డి గారు కూడా విసారు కదండి, ఫామ్ హౌస్ నుంచి రా చర్చిద్దామని. ప్రజలకు రమ్మనండి, పెద్ద మనిషిని. మరి అసెంబ్లీకి కూడా కేసీఆర్ గారు నిన్న శీతాకాల సమావేశానికి కూడా అసెంబ్లీకి కూడా రాని పక్షాన మనం చూసాము. ప్రతిపక్ష నేత అయ్యుండి తర్వాత 9 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి హోదాలో మాజీ ముఖ్యమంత్రి ఎందుకు రాలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అంటున్నారు. ఒక దురహంకారపూరితంగా పోతుండండి. ప్రజలు ముఖ్యమంత్రి నుంచి హోదా నుంచి మిమ్మల్ని దించారు, ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకున్నారు, ఓకే. కనీసం ప్రజలకు వచ్చి మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ఫామ్ హౌస్ లో అనుకుంటారా అండి? ఓటమైనా గెలిపైనా ప్రజలలో తిరగాలండి రాజకీయ నాయకుడు అంటే. మీరు గత 9 సంవత్సరాలకు ఒక ఉద్యమకారులు, ఒక ముఖ్యమంత్రి హోదాలో తిరిగిన వ్యక్తి, మీరు మీ సూచనలు అసెంబ్లీకి వచ్చి మీరు ఇది తప్పు చేస్తున్నారని సూచనలు లేని సలహాలు ఇవ్వండి. గవర్నమెంట్ తప్పు చేస్తే విమర్శించండి అండి. ఫామ్ హౌస్ అనుకుంటారా అండి? లక్షల సాలరీలు తీసుకుంటా. అయితే తెలంగాణ తరపు నుంచి పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళిన సందర్భం కూడా మనం చూసాము. ఆహ్వాన పత్రిక కూడా ఇచ్చారు తెలంగాణ తల్లికి. కేవలం అంటే రాని పక్షాన, ఎందుకంటే తను ఏర్పాటు చేసిన విగ్రహం కాకుండా ఇంకో విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి కూడా రాలేదు అని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. కేవలం అదే రీజన్ అంటారా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా రీజన్ ఉంటుందా? 100% మా గవర్నమెంట్ ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చిందండి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలా తనకు అధిష్టానం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఇన్విటేషన్ పంపించారు. అది అతనికి అక్కడికి వచ్చింది ఏం చేసింది వీళ్ళు చేసింది అనేది కాదు, ప్రజలకు అందరికి నచ్చేటట్టు చేసారు తెలంగాణ తల్లి విగ్రహం. దాంట్లో భాగస్వామి అయితే చాలా బాగుండేదని నేను అనుకుంటా. అది కేసీఆర్ గారికే తెలియాలి ఆ విషయం. మరి ఇంకా 6 గ్యారెంటీల విషయం తీసుకున్నట్టయితే 6 గ్యారెంటీలు ఈ గత సంవత్సరమే కాదు, ఇంకో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా కూడా అమలు కావు. తెలంగాణను భ్రష్టు పట్టించడానికి మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు. మరి దీన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు? ప్రజలు ఇవ్వరంటలేరండి. అందరూ రైతులకు ఏకదాటిన 2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year లోపలనే వీళ్ళు 10 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేకపోయారండి. ఇలా రైతుల కళ్ళల్లో ఆనందాలు వెలుజల్లుతున్నాయండి పల్లెలలో. గ్రామ స్థాయి నుంచి తీసుకుంటే ఆటోమేటిక్ గా గ్రౌండ్ రిపోర్ట్ అనేది తెలుస్తుంది. రైతులే మీ ముందుకు వచ్చి చెప్తారు అని చెప్పేసి కూడా రోజు మేము మాట్లాడే కాలర్స్ తో అంటున్నారు. దానికి మరి మీరు ఎలా సమర్థించుకుంటారు? సార్ రిషి గారు, గత 10 సంవత్సరాల్లో రైతులకు వరేస్తే ఊరే అన్నారు వీళ్ళ గవర్నమెంట్ లో. రైతులకు బీడీలు ఇచ్చిన చరిత్ర వీళ్ళది గత TRS పాలనలో. ఇవన్నీ మా పాలనలో అలాంటి ఏం లేదు. రైతులకు మా తెలంగాణ మా కాంగ్రెస్ గవర్నమెంట్ లకు రైతులకు పెద్దపీట వేస్తుందండి ఇక్కడ ఏ విషయంలోనైనా. రైట్, మీరు అన్నది అక్షరాల వాస్తవమని అనుకుందాం కాసేపు. మరి రేవంత్ రెడ్డి గారి సర్కార్లో మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కూడా ప్రతి సభలో రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. మరి నిన్న జరిగిన ఆశా వర్కర్ల ధీటికి చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి సర్కార్లో పోలీస్ వాళ్ళు ఆమె మీద చెయ్యి వేసి చాలా అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం మనం చూసామన్నమాట. దాన్ని ఎలా సమర్థించుకుంటారు మరి మీరు? ఇక్కడ ఏది లేదండి, వాళ్ళు కావాలనే కొద్దిగా తప్పుది దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి హంగామా చేస్తారు, కానీ అలాంటి ఏం సంఘటనలు ఏమి లేవు. మరి గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారు వాళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పేసి కూడా అన్నారు. మరి ఇప్పటిదాకా ఆ ఊసే లేదు, ఆ ఆలోచనే లేదని చెప్పేసి కూడా నిరసనకు దిగారు, తర్వాత సమ్మెలు చేస్తున్నారు. మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారు అన్నట్టు మరి పర్మనెంట్ చేస్తారా, లేకపోతే ఇలాగే ఇక్కడితో ఆపేసుకుంటారా? 100% అందరికి న్యాయం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే మాట నిలబెట్టుకుంటారు. వాళ్ళకు కొద్ది సమయంలో వాళ్ళకు కూడా తగిన సదుపాయాలు కల్పించి వాళ్ళకు పర్మనెంట్ చేసే అవకాశాలు 100% ఉన్నాయి. కాకపోతే గత TRS పాలనలో వాళ్ళు కనీసం రోడ్డు మీదకి ఎక్కి నిరసన వ్యక్తం చేసుకోనికి అసలు ర్యాలీలు కూడా చేసుకొని దుర్మార్గం గత పాలనలో జరిగింది. కానీ మా పాలన స్వేచ్ఛగా ఎవరు వచ్చైనా రోడ్డు మీద కూర్చొని అడగవచ్చు, సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకురావచ్చు.
కావచ్చు, గవర్నమెంట్ ఏ విషయమైనా ఏ పంచాయతీలైనా తీర్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నది. రైట్. మరి ఇంకో అంశం తీసుకున్నట్టయితే రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పర్యటిస్తున్నారు. 3 రోజులు కూడా అక్కడే ఉంటారు. అలాగే మంత్రివర్గ సమావేశం కానీ తర్వాత క్యాబినెట్ విస్తరణ కానీ పీసీసీ కమిటీ మెంబర్స్ విషయంలో కానీ చర్చించే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఢిల్లీకి ప్రతిసారి పోయేదానికి ఎందుకంటే ఇక్కడున్న సంచులు రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పాలి కాబట్టి ఇవన్నీ వెళ్తున్నారు. లేకపోతే ఒక ముఖ్యమంత్రి అన్నిసార్లు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా ప్రతిపక్ష వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? దానికి ఏం చెప్తారు? రిషి గారు మంచి క్వశ్చన్ ఇది. గవర్నమెంట్ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తో పనులు ఉంటాయి. మా సోనియా గాంధీ అక్కడే ఉంటది. మేము చర్చించుకోనికి ఛాయిస్ ఉన్నది. మీరు ఒక ప్రతిపక్షం నుండి మీరెందుకు వెళ్తున్నారండి? ప్రతిసారి నెలకి మీకేం పని అండి అక్కడ? మీరే దేని గురించి మీరెన్ని మూటలు నీ బిడ్డని మీ కేటీ రామారావు గారు వాళ్ళ చెల్లె రక్షించుకోవడం గురించి ఎన్నిసార్లు పోయిందండి మోడీ గారి దగ్గరికి? అప్పుడు ప్రజల ధనాన్ని అక్కడ దాచుకున్నాడు అతను. అంటే ఇప్పుడు ఈ విషయంలో తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అంటారా? 100% రెండు ఒకటే. మరి ప్రతి సభలో బీజేపీని విమర్శిస్తూ కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడతారు? ఒకవేళ నిజమే ఒకటే అయితే అది పైకి అంతే అండి మాట్లాడుకుంటారు, కానీ లోపల లోపందార ఒప్పందాలండి వాళ్ళిద్దరి. మరి వాళ్ళని తీసుకున్నట్టయితే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. ఇటు మీరు చూస్తేనేమో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని అంటున్నారు. దీన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు మేము? గత ఎలక్షన్ లో మీరు చూడండి, ఇంత పెద్ద ఉద్యమ పార్టీ 9 సంవత్సరాలు పాలించిన పార్టీ ఒక్క ఎంపీ సీట్ రాలేదంటే వాళ్ళు ఒప్పందం చేసుకొని ఎవరు కేటీ రామారావు గారి చెల్లెని కాపాడుకోనికి కేటీ రామారావు ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ నడిపించుకున్నారు. ఈ ఎలక్షన్లలో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ గా బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీకి ఈ రాష్ట్రంలో పట్టం కట్టిపించింది. సీటు రానికి మూల కారణం టీఆర్ఎస్ గవర్నమెంట్ అండి, టీఆర్ఎస్ నాయకులండి. మరి తెలంగాణలో 6 గ్యారెంటీల సంగతి ఏంటి, ఏమంటారు? మరి 6 గ్యారెంటీలలో మేము చెప్పాము ఆల్రెడీ. ఆల్మోస్ట్ 1 ఇయర్ లోపే కొన్ని గ్యారెంటీలు అమల్లోకి వచ్చాయి. మిగతా కూడా ఇంకా అతి త్వరలో అన్ని కంప్లీట్ అవుతాయండి. మరి గురుకుల విషయంలో కూడా విద్యార్థులు అంత అవస్థ పడుతున్నారు. ఆ తర్వాత ఇంకోటి ఫుడ్ బాగాలేక కొంతమందికి రీసెంట్ గా కొన్ని హాస్పిటల్ పాలైన సంగతి కూడా మనం చూసాము. మరి దాని మీద కొన్ని సందర్భాల్లో స్పందించలేదు, ఈ మధ్యలో స్పందిస్తున్నారు. ఆ మధ్యలో చూసుకున్నట్టయితే మరి ఎందుకు స్పందించని పక్షాన ఉన్నారు? రిషి గారు దీని విషయంలో కూడా మంచి క్వశ్చన్ వేశారు. ఈ విషయంలో ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు నడిచాయి. అదే విధంగా ఇప్పుడు వీళ్ళంతా చేసి కుళ్ళు కుతంత్రాలు చేసి ఇదంతా డ్రామా ఆడిస్తున్నారండి. అక్కడ వాళ్ళ గత పాలనలో కూడా ఇలాంటి చాలా జరిగినాయి. అందులో మా దాంట్లో ఏదో ఒక్క తరపున జరగవచ్చు. అది కూడా వీళ్ళు చేసిన రాజకీయం, ఇది కూడా కేవలం బీఆర్ఎస్ చేసిన రాజకీయమే అంటారు. అయితే బీఆర్ఎస్ గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ గారు గురుకుల పాఠశాలలకు కొద్దిగా బాధ్యతలు తీసుకొని చేశారు. అదే తరుణంలో దాని మీద వీళ్ళంతా కుళ్ళు కుతంత్రాలు రాజకీయం నడుపుతున్నారు. ఫుడ్ పాయిజన్ పిల్లల గురించి కూడా వీళ్ళు రాజకీయంగా ఎదగాలని అన్ని చేస్తున్నారండి. ఓకే, మరి ఇంకో అంశం చూసుకున్నట్టయితే లాస్ట్ అంశం, చివరి అంశము, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఇప్పటిదాకా ప్రజల్లోకి ఎందుకు రాలేకపోతున్నారు? ప్రజల సమస్యను అసెంబ్లీలో ఎందుకు చర్చించలేకపోతున్నారు? అది ప్రజలు తన బుద్ధి చెప్పిరని పాపం బాధపడుతుండో ఏమో మనకు కూడా తెలియదు. అది యాక్చువల్ గా ప్రజలు గెలిపించినా ఓడించినా గానీ ప్రజల మధ్యలో ఉండి ప్రజల బాగోగులు తెలుసుకోవాలి. కానీ ఈ దురహంకార పూరితంగా నేను గెలిస్తేనే ప్రజలలో ఉంటా, ఓడిపోతా ఫామ్ హౌస్ లో ఉంటా అని ఫస్ట్ చెప్పుకోవాలండి. బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శిస్తున్నారు కదా, బీఆర్ఎస్ శ్రేణులు కానీ బీఆర్ఎస్ పార్టీలు కానీ, వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు వాళ్ళు విమర్శించే నైతిక హక్కే లేదు వాళ్ళకు. సో మొత్తానికి తెలంగాణలో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు అయితే తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు నిత్యం పాటు పడుతూనే ఉంటారు. అయితే 100% పాటు పడుతుంటారు. గత 9 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసింది ఏం లేదు. అప్పుల కుప్పలాగా చేసి పెట్టారు తెలంగాణ రాష్ట్రాన్ని. అలాంటి రాష్ట్రాన్ని ఇవాళ ఒక సన్మార్గంలోకి నడిపిస్తున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 6 పథకాలు అన్ని సకల టైంలో అన్ని క్లియర్ అవుతాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, మరి చూశారు కదా కాలర్ అన్నట్టు కూడా తెలంగాణలో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు అవుతాయి, విమర్శించడానికి మాత్రమే బీఆర్ఎస్ బీజేపీ ఉందని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ విషయంలో ఖచ్చితంగా న్యాయం చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇచ్చిన ప్రతి హామీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పేసి కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే ఇచ్చిన హామీలు కూడా రేవంత్ రెడ్డి సర్కార్లో అందుతాయా అందవా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.